ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి పదవులు ఇచ్చారు కదా, అతను ఎటువంటి శాఖలు అందిస్తారు? TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆయన చెప్పాలంటే తెలుగు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఆయన రుణపడి ఉంటారు. ఎందుకంటే బాబు గారు 53 రోజులు అక్రమంగా అరెస్ట్ అయ్యి ఎటువంటి తప్పు చేయలేని వ్యక్తిని, 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టి ఒక విచారణ కోసం పెట్టి ఎంతో బాధించారు. అటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తికి అండగా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఉండకూడదు, ఉంటే ఇంకా రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది. ఇప్పటికే మనకి 13 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు అప్పు చూసుకుంటే 300 అప్పు పెరిగింది. 300 అప్పు పెరిగిందంటే ఎవరి వల్ల, ఎవరు తప్పు చేశారు? ఎన్నిట్లు కూడా ఏంటంటే బాధ్యత జగన్మోహన్ రెడ్డి. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా అండదండలే కంపల్సరీ. బాబు గారు మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, అభిమానించి ఆయన్ని 21కి 21 సీట్లు అందించారు. అది రాష్ట్ర ప్రజల తాలూకా అభిమానం. కూటమి ఏ విధంగా గెలాలి, కూటమి ఎవరికి ఇస్తే సీట్లు బాగుంటుందని చంద్రబాబు నిర్ణయంతో ఈరోజు బీజేపీకి సీట్లు రావడం కానీ, టీడీపీకి సీట్లు రావడం కానీ, జనసేనకి సీట్లు రావడం కానీ చాలా గొప్ప విషయం. చెప్పాలంటే ఇది ప్రజల తీర్పు, ప్రజల నిర్ణయం, ప్రజల గెలుపు. ఇది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బాబు గారికి అండగా ఉండి, పార్టీకి అండగా ఉండి, నాయకులకు అండగా ఉండి, ఆయన కార్యకర్తలు, నాయకులు కూడా ఎంత కష్టపడిన వాళ్ళు కూడా సీట్లు రాకపోయినా సరే ఆయన సీట్లు కూడా త్యాగం చేసి బీజేపీ కోవడం అనేది ఆయన తాలూకా విలువ, ఎంత విలువ ఉందనేది మనం చెప్పవచ్చు. ఆయన అంటే అటువంటి గొప్ప మహానీయుడు. అటువంటి వ్యక్తికి మా ఏపీ ప్రజల తరపున, మా తెలుగుదేశం ప్రజల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు కొన్ని ఆఫీసులలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది గవర్నమెంట్ నిర్ణయం అండి. అది గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా చీఫ్ మినిస్టర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆయన అయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం కింద. సో గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆ విధంగా పెడుతూ ఉంటారు దానికి. ఎందుకంటే కూటమి గెలుపు కాబట్టి, ఒక తెలుగుదేశం గెలుపు కాదు ఇది. తెలుగుదేశం ఆయన పెట్టినా సరే కూటమిగా ఉన్నాం కాబట్టి, కూటమిలో ఆయన భాగస్వాముడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అంటే, కాబట్టి ఆయన ఫోటో ఉన్నా తప్పేం లేదు. అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఏ ఆఫీసులో ఎవరి ఫోటోలు ఉన్నారు అనేది. అది నాయకులు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదాలు ఇచ్చారు కదా, అతను ఎటువంటి శాఖలు అందిస్తారు? ఆయన చెప్పారు కదండి, ప్రెస్కు ముందే చెప్పాడు కదా. ఆయన ఏమంటున్నారు, నా అభిమతానికి సరిపడా శాఖలు నాకు ఇచ్చారు, నేను ఏదైతే కోరుకుంటున్నానో, జనాల్లో ఎలాగైతే వెళ్దాం అనుకుంటున్నానో, ఏ జనాల్లో అయితే నన్ను ఏ రకంగా చూడాలనుకుంటున్నారో ఆ రకమైన శాఖలు నా పార్టీకి కానీ, నాకు కానీ, నా మనోగతానికి సరిపడా శాఖలు ఇచ్చారని ఆయన పబ్లిక్గా చెప్పారు కదా. ఇంకా దాని గురించి మనం వేరేగా మాట్లాడడానికి ఏం లేదు. ఆయన ఫుల్ సాటిస్ఫై. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విలేజ్ వాతావరణం, పర్యావరణాన్ని, లేదంటే అడవిని దోపిడీని అడ్డుకోవాలనేది ఆయన ఎప్పుడు మిస్టర్ క్లీన్. ఆ రకంగానే ఆయన ఆ రకమైన శాఖలు ఆయన గురించి ఆయన సంతోషంగా ఉన్నారు. దానికి ఇంకా మళ్ళీ మనం వేరే కౌంటర్ వేయాల్సిన చెప్పాల్సింది కూడా లేదు. ఆయన ఇష్టానికి తగ్గ పదవులు వచ్చాయని ఆయన సంతోషంగా ఉన్నారు. కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఏముంది సార్, ఆయన సీఎం, డిప్యూటీ సీఎం ఉండటంలో తప్పేం లేదు కదా. సీఎం, డిప్యూటీ సీఎం ఆయన ఫోటో పక్కన ఈయన ఫోటో ఉండటంలో తప్పేం లేదు కదా. ప్రభుత్వం ఈరోజు ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండటం కానీ, చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటే ఎవరైనా సరే కరప్షన్ చేయడానికి కానీ, కరప్షన్ అంటే అవినీతిగా డబ్బులు ఇవ్వడానికి కానీ, తీసుకోవడానికి కానీ కొంచెం ఆలోచిస్తారు. ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నమ్మారు, చంద్రబాబుని నమ్మారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందని ఒక ఆలోచనతోనే వాళ్ళని గెలిపించారు. ఉత్తనే గెలిపించరు కదా, కంపల్సరిగా అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తారని యువతకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ అందరికీ కూడా న్యాయం చేస్తారని నా యొక్క ఆలోచన.
కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, కష్టపడే వ్యక్తి, మనకు తోడుండే వ్యక్తి. ఈ నాకు తెలిసినంత వరకు రాజకీయంలో ఎవరినైనా మనం సామాన్యంగా చూస్తాం కదా, లోకల్ రాజకీయాలు కూడా ఎవరైనా ఎదుగుతున్నారంటే తొక్కాలని ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన 10 మంది ఎదగాలని ఒక ఆలోచనతో ఉన్న నాయకుడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో మాకు అండగా ఉన్నాడు. నేను జైల్లో ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు పెట్టి ఇచ్చేశారు, అలాంటి టైంలో కూడా నాకు ఆదుకున్నాడు. ఇలాంటి నాయకుడు ముందుకు రావాలి, అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదని ఒక ఆలోచనతోనే ఆయన ఫోటో కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సమాజం మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఆయన. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుంచి ఆయన కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టే పార్టీ పెట్టి, ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నట్టే లెక్కనే. డిప్యూటీ సీఎం ఇస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత పని తగ్గుద్ది. ఈయన కూడా డిప్యూటీ సీఎం అంటే ఇంచుమించు ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు. మేమైతే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాం ఈ విషయం. ఎందుకంటే పెద్ద ఆయన 73 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా ఉంటే ఈయన కూడా కొన్ని శాఖలు కీలకమైన ఇచ్చారు కాబట్టి ఈయన కూడా ఆ విధంగా అధికారులు కానీ పబ్లిక్ పనికి వచ్చిన విషయం కానీ ఇవన్నీ ఆయన కూడా అట్రాక్ట్ చేస్తారు. ఆయన చేసి దానికి ఇవ్వడం కూడా సముచితమైన స్థానంగానే మేము భావిస్తున్నాం. అలానే ప్రభుత్వ ఆఫీసెస్లో చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు అలానే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని శాఖలు కాదు, ఆయనకి ఇచ్చిన శాఖల్లోనూ పెట్టిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు కదా 4-5, అందులో పెట్టమని ఇమ్మన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాబట్టి ఆ వాదాకి తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు తప్ప. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం కానీ కూటమి నాయకులు ఎవరు కూడా పబ్లిసిటీకి పిచ్చున్న నాయకులు కాదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. 15 ఏళ్ళు ఆల్రెడీ 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని చేసేది 4వసారి సీఎంగా రావడం. ఆయనకి ఏమీ పదవులు కానీ ఇవి కొత్త కాదు, ఇవి ఆయన అభివృద్ధి సంక్షేమం అనే టైప్లోనే ఉంటాడు. ఈ 5 ఏళ్ళు నష్టపోయింది, ఈ 5 ఏళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు పూర్తి చేయాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, దాంతోపాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు. ఆయన ఎటువంటి సహాయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆయన బాబు గారిని అరెస్ట్ చేసిన టైంలో వచ్చి మీ వెంట నేను ఉన్నాను, ఏదైనా ప్రజల వ్యతిరేక ఓటు చేయకూడదనే ఒక నినాదంతో వచ్చి భరోసా ఇచ్చి చివరి వరకు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత వరకు అవసరస్తులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినంత వరకు నిద్రపోయిన నినాదంతో వచ్చిన తర్వాత ఆయన పంతం మేరకు మొత్తం జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలా టీడీపీ అదే నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృషి చేసి చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి ఈ విజయాన్ని చేకూర్చిన దీనిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతగానో ఉందని చెప్పి మొత్తం అందరం మా అన్ని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావిస్తూ, మరి ఆయనకి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చే దీనిలో మరి ఈరోజు మీరు మొన్న గతంలో చూసుంటారేమో, చంద్రబాబు నాయుడుతో సమానంగా అన్ని కార్యాలయాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఇచ్చారనేది ప్రజలందరూ గమనించి ఈ కూటమి తాలూకా సమైక్యత అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని భావిస్తున్నాం. అంతకుముందు 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు, చాలా వరకు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో 2019లో టీడీపీను పవన్ కళ్యాణ్ వేరేగా పోటీ చేయడం వల్ల ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి జగన్కి అవకాశం ఇచ్చారు. ఆయన వినియోగించుకోలేకపోయారు. ఆయన 2024లో ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోన ఇలాంటి అరాచకాల ప్రభుత్వాన్ని ఖండించాలి. కొత్తగా 2024లో చంద్రబాబు నాయుడుతోని ఈ కూటమి పెట్టుకొని జనాలకు ఏదైనా సరే ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చేయి కలిపి ఈ కూటమికి సపోర్ట్ చేశారని నా అభిప్రాయం. కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి?
అంటే అంతకుముందు ప్రతి ముఖ్యమంత్రి కూడా గెలిచిన తర్వాత సీఎంగా తన ఫోటో పెడుతున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు కూడా ఎన్నో ఆయన గెలకముందు ఎన్నో జనాలకి ఎంతోమందికి కౌలు రైతులకు కానీ రకరకాలుగా ఏది రాష్ట్రం ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కూడా తనంతో సాయంగా చేసేవారు ఆయన. ఇప్పుడు కూడా ఆయన సమర్థత ఉంది, చేయగలడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కనుక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పేసి ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా సమానంగా ఆయనతో సమానంగా చూస్తున్నారని నా అభిప్రాయం. డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు. అతను ఎటువంటి సహకారం అందిస్తారు? పూర్తిగా అందిస్తారు సహకారం. 99% అందిస్తారు. ఎందుకంటే పదవిలో లేకముందే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకి ఇచ్చి సొంత డబ్బులే ఖర్చు పెట్టేవాడు. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు సహాయం చేస్తాడు కదా. అదే ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? పెట్టచ్చు, దానికే ఉంది. నాయకులు అనేటప్పుడు పెడతారు, ఎంతమంది అయినా పెట్టచ్చు. అంటే ప్రజెంట్ డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి పెడుతున్నారు. అయితే ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఏ నాయకుడు ఇది అయినా సరే ఒక సీఎం ఫోటో ఉండేది. అంటే అది ప్రభుత్వ అధికారులు బట్టి దీన్ని బట్టి ఉంటుంది. అది ఎంతమందిని పెట్టాలి ఏంటని ఆ చట్టం ఎలాగుంటే అలాగే చేస్తారు. కానీ ఎప్పుడు ఇంతకుముందు ఇద్దరు ఫోటోలు ఉండేవి కావు కదా.